ప్రతి కన్నీటి బిందువు వెక్కి వెక్కి ఏడుస్తూ భూమిని తడిపింది. ప్రతి మనసు ఆశలు కోల్పోయి నీరసంగా మారిపోయింది. పెహల్గాం పర్వతాల్లో విహరించాలని వచ్చిన వారు తుపాకీల తూటాల మధ్య నలిగిపోయారు. తల్లి ఎదలో పెరిగిన బిడ్డ ఒకే ఒక్క క్షణంలో శవపీటికలోకి చేరిపోయింది. భర్తను ఓదార్చే భార్య చేతులు శూన్యంలో విరిగిపోయాయి. తల్లులు నిస్సహాయంగా ఏడవడం చూశాం. భార్యలు గుండె పట్టుకుని నేల మీద పడిపోవడం చూశాం. కానీ ఈరోజు ఆ కన్నీటికి ప్రతిస్పందనగా భూమి కంపించింది. భారత సైన్యం పాక్ ఆక్రమిత కాశ్మీర్ గగనాన్ని చీల్చి బుల్లెట్లతో ప్రతి కన్నీటి బొట్టుకు న్యాయం చేసింది. పహల్గాం ప్రాణాల పతనానికి పగ తీర్చుకున్నారు మన వీరులు. పహల్గాం కన్నీరు ఇప్పుడు ప్రతీకార అగ్నిలా మండింది. ప్రతి అమ్మ కన్నీరు, ప్రతి భార్య గుండె బాధ, ప్రతి తండ్రి నిశ్శబ్ద ఆవేదన ఇప్పుడు అంతిమంగా న్యాయం పొందింది. పోయిన ప్రాణాలు తిరిగి రాకపోయినా వారి ఆత్మలకు మాత్రం శాంతి చేకూరింది. అందరూ ఊహించిన విధంగానే చివరకు ధర్మమే గెలిచింది. ఇప్పుడు ఆ తల్లి కన్నీరు కార్చడం లేదు. ఆ భార్య చెయ్యి చాచి నిశ్శబ్దంగా చూస్తోంది. కారణం, ఆమె కన్నీరు నేలపై రాలలేదు, నేరుగా శత్రువు గుండెపై పేలింది. వాళ్ల నిద్రలోకి చొచ్చుకొచ్చిన రాక్షసత్వం ఈరోజు జవాబుగా నిద్రలేని జవాన్ల వీరత్వానికి నలిగిపోయింది. దట్ ఈజ్ ఇండియన్ ఆర్మీ. సెల్యూట్ టు ఇండియన్ ఆర్మీ. మేరా భారత్ మహాన్.